శుభోదయం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణా కంసలి యాక్టింగ్ జోక్స్. రోజు గోల్డ్ రేట్లు పెడుతూ ఉంటాను. మీకు నా ప్రతి ఒక్క వీడియో గమనించండి, సరికొత్తగా తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంత చేత కాకుండా మళ్ళీ గార్డెన్ లెక్క వచ్చిందని అనుకుంటున్నారా? నా మనసు అస్సలు ఉండడం లేదండి. ఇవి మొత్తం మొక్కలు, కలుపు మొక్కలు వచ్చేసి ఎంత గలీజ్ అవుతుంది. కాస్త ఓపిక ఉంది కదండి ఒంట్లో, మళ్ళీ వచ్చేసానండి. శంకుపూల చెట్టు చూడండి ఎలా పైకి తీగ వచ్చేసి అడ్డం పడిపోయింది పాపము. దానికి ఒక పైపు చుట్టారండి, కరెంటు పైపు ఉంటుంది కదా, కరెంటు పైపు ప్లాస్టిక్ పైపు ఉంటుంది కదా, ప్లాస్టిక్ పైపుని రౌండ్గా పెట్టానండి. అవతల సైడ్ ఒక చెంకుపూల చెట్టు, ఇతల సైడ్ ఒక చెంకుపూల చెట్టు వేసానండి. అది పైపు పాతేసానండి. నా పానం మొత్తం ఆ మొక్కలులోనే ఉందండి. యాక్టింగ్ అన్నా రౌండ్గా పెట్టానండి, అలా రౌండ్గా రావాలని చెప్పేసి. యాక్టింగ్ అన్నా, మొక్కలన్నా, నాకు యూట్యూబ్ ఛానల్ అన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను కష్టపడుతున్నా, నా ఛానల్ నాది, మంచిగా చేస్తున్నాను అనుకునే వాళ్ళే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అది మళ్ళీ అలా ఉండాలి. ఎందుకంటే నాది చెత్త ఛానల్ అనుకునే వాళ్ళు వద్దు, లైక్ చేయకండి. నేను బాగా కష్టపడుతున్నా, నా వీడియోలు ఓన్ కంటెంట్తో చక్కగా చేస్తున్నా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా నా ముఖం ఎలా పీకపోయిందో? అయినా కానీ వదులుతలేను. డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసాను ఫ్రెండ్స్, మా అమ్మాయి ఇచ్చింది, ప్రాణంగా తెచ్చేసుకున్నాను. ఇంతైనా అమ్మాయి వాళ్ళు ఇచ్చిండ్రు, ఏదైనా కానీ అది ప్రాణమే కదండి. నా చిన్న తల్లి, బంగారు తల్లి. ఆ పండు తిని వేసినారంట, అవి విత్తనాలు వేస్తే మొక్కలు వచ్చినాయంట. 2 మొక్కలు ఇచ్చి పంపించింది నాకు. మమ్మీ పెట్టేసుకో, నీకు భూమిలో ప్లేస్ మస్తుంది కదా, మేము తొట్టిలో పెట్టాము, తొట్టిలో పెరుగుతుందో లేదో అని చెప్పి. కనకాంబరాల నారు ఫ్రెండ్స్ ఇంకా పెరగడం లేదు. అవి ఒక్కొక్కతోనే 3 వేసినా కనుక పెరగడం లేదు. రోజు నీళ్ళు వేయాలి, దానికి పక్కల మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. మొరం కదా, అతుకపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఒంట్లో ఓపికనే వస్తలేదు, జాంకుగా ముక్కు ఇడ్చుకుంటూనే మాట్లాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఏం చేయాలి, తప్పదు కదా. అగా రాళ్ళు, ఆ చిన్న గడ్డి తీయపోతే అలానే పెరిగిపోతుంది. మిరపనారు ఫ్రెండ్స్ ఇదల్లా చూడండి. ఏం చేసుకున్నారు? శుభ ఆదివారము. నేనైతే చిక్కుడుకాయ చపాతి చేసుకున్నాను ఫ్రెండ్స్. పొద్దున్నే మార్నింగే లైవ్ పెట్టేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తిన్నాను ఫ్రెండ్స్. నేను ఎవరిదా వీడియోలు అయినా కానీ నేను ఖచ్చితంగా చూస్తాను ఫ్రెండ్స్. నాకు టాలెంట్ ఉన్న వాళ్ళన్నా, యాక్టింగ్ చేసే వాళ్ళన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టపడతాను. నాకు ఇప్పుడు ఒంట్లో ఓపిక సహకరించడం లేదు, అందుకోసమే కొంచెం సైలెంట్గా ఉన్నాను. లేకపోతే ఇంతవరకు బాగా ఆడేదాన్ని ఫ్రెండ్స్. నేను ఏం చేయాలి, నా ఫోన్ పూర్తిగా స్ట్రక్ అయిపోతుంది, వేడైపోతుంది. నా వీడియోస్ మానిటేషన్ అయిపోయేంత వరకన్నా ఉంటుందో లేదో తెలియట్లేదు. నాది ఇంకా ముందుకెళ్ళలేదు ఫ్రెండ్స్, సగం కూడా కాలేదు. అందరు సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్తాను కదా ఫ్రెండ్స్. ఏం చేయాలి, ఒక్కటైతో మన వంకాయ చెట్లు చాలా వచ్చాయి ఫ్రెండ్స్, గుంపులుగా. అందుకోసమని దానిలను పాతుదామని చెప్పేసి, ఆ గడ్డి మొత్తం తీసి పాతుదామని చెప్పేసి కూర్చుంటున్నాను. అంటే వంగ చేతన అవుతలేదు కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఆ గడ్డి అలా తవ్వుకొని గొంతలుగా. చూసారా ఇంకా ఎంత గడ్డి ఉందో, చాలా గడ్డి ఉంది ఫ్రెండ్స్. తీయాలి కానీ నాకు చేత కావడం లేదు కదా, లేకపోతే ఇంతవరకు అయిపోతుండే. కనీసం 10 days అయ్యాయి కదా నాకు హెల్త్ పాడైపోయి. ఆ 10 days నుంచి చెట్లంతా అక్కడక్కడనే ఆగిపోయినాయి, లేకపోతే ఇంతవరకు మంచిగా పోషాటకు అయ్యేవి. ఏం చేద్దాం, ఎక్కడ పడితే అక్కడ మట్టిలో కూర్చుంటున్నా. అయినా మట్టి తల్లే కదండి, మనం ఎన్ని రోజులున్నా మట్టిలోకి పోయే వాళ్ళమే కదా. నాకు ఆ మట్టి అన్న ఇసుకించుకోను, పెండ అన్న ఇసుకించుకోను. నాకు పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు పనులు అంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా ఇష్టపడుతూ చేస్తాను, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను. అగా రాళ్ళు, గడ్డి చాలా ఉంది, ఆ గడ్డపారతో తవ్వుకొని తీసుకోవాలని అనుకుంటున్నాను. వంకాయ చెట్లు చాలా ఉన్నాయండి, ఒకటితోనే గుంపుగా ఉన్నాయి, 7-8 చెట్లు. అందుకోసం అక్కడోటి పాతుకుందామని చెప్పేసి పాతుకుంటున్నాను. అది అక్కడక్కడ పురుగు వస్తుంది ఫ్రెండ్స్. మా ఆయన గమీజన్ తీసుకున్నామన్నా, నైట్ వేసుకోవడం వల్ల అది సర్దుకోవడమే సరిపోతుంది. శారీ వేసుకుంటే బాగుంటుండే కానీ నాకు ఈ చేత కావడం లేదు కనుక నైట్ శారీ ఇప్పేసి నైట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరు ఏమీ తప్పుగా అనుకోవద్దండి, నా హెల్త్ సహకరించడం లేదు కదా, అందుకోసమనే.
మట్టి మాత్రం చాలా మంచిగా ఉందండి, ఎర్రగా. నేను మొత్తం ఓన్గానే పెడదాం అనుకున్నాను, కానీ ఏమైంది తెలుసా, పక్కల వాళ్ళు, మా ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళు టీవీ సౌండ్ పెద్దగా పెట్టేస్తారు. వెనకాల స్కూల్ ఉంది, స్కూల్ సౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమని ఇంకా ఓన్ వాయిస్తో ఇవ్వలేదు, మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, మనం అలా తప్పుగా అనుకోవద్దు కదా. అందరు ఓన్ హౌస్ ఫ్రెండ్స్, మాది ఒకటే రెంట్ హౌస్. ఓన్ హౌస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు మంచి వాళ్ళు చాలా. మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఏం తిన్నారు? నా వీడియోస్ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చితేనే లైక్ చేయండి. నేను కష్టపడుతున్నానని తెలిస్తేనే, మీరు నాకు వీడియోస్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో చూడండి ఫ్రెండ్స్. కష్టపడుతున్నానని తెలిస్తేనే నాకు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అమావాస్య కదా ఫ్రెండ్స్. అమావాస్య అయినందుకు ఈరోజు షాప్స్ బంద్ ఉంటాయి ఫ్రెండ్స్ మాకు. రెండోది ఆదివారం అమావాస్య వచ్చింది కనుక మేము షాప్కి వెళ్ళాము. ఈరోజు షాప్ బంద్ కనుక నేను మెల్లిగా చిన్నగా ఈ పనులు చేసుకుంటున్నాను. రెండోది ఒక బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్, ఇంకా వంకాయ చెట్టు తీసి పెట్టానంటండి. 7-8 చెట్లు ఉన్నాయి బాగా. ఇంకా నేను వీడియో తీస్తుంటే మా అక్క ఫోన్ చేసింది ఫ్రెండ్స్, మధ్యలోనే కట్ అయిపోయింది, ఏమనుకోకండి. పూర్తిగా తీద్దాము 10 మినిట్స్ అని అనుకున్నాను, కానీ అక్క చేపల కూర చేస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసింది. ఇంకా మధ్యలోనే వీడియో కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన కాడికి పెట్టేశాను. ఎంత గడ్డి ఉందో చూసారా. అసలు ఏ పనైనా కానీ చేస్తూ ఉంటేనే పని అవుతుంది. మనం కొంచెం బ్రేక్ ఇచ్చినా కానీ అట్లనే అయిపోతుంది. నావి కుట్టేటి కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే మందివి కాదు, నావే. నేను మందివి కుట్టనులే, మందివి కుట్టే టైం అయిపోయింది. ఇంక నాది ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అమ్మా దేవుడా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఆయాసం అవుతుంది చూసారా ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గంగా సిస్టర్ చాలా చక్కగా వీడియోస్ తీస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ సండే అందరికీ.